ఒక అద్భుతమైన కథ. తిరుమల మాడవీధుల్లో వెడుతూ ఉంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమనంబి దేవాలయం ఉంటుంది. ఎవరి తిరుమల నంబి? ఈయనకు దేవాలయం ఏమిటి? పూర్వం శ్రీరంగంలో యామునాచార్యుల వారు శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని బ్రహ్మి ముహూర్తంలో వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి కావాల్సిన జలాలను తీసుకురావడానికి వెంకటచలం మీద ఎవరైనా ఉండగలరా అని అడిగితే తిరుమలాంబి దానికి సిద్ధపడ్డాడు. ఆయనను శ్రీశైల పూర్ణులు అని కూడా అంటారు. ఆయన రోజు పాపనాశనానికి వెళ్ళి నీళ్లు కుండతో తల మీద పెట్టుకొని మోసుకుంటూ గోవిందనామస్మరణం చేస్తూ అభిషేకానికి తీసుకువస్తూ ఉండేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. వెంకటేశ్వర స్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి తాత దాహం వేస్తుంది, నీళ్లు పోయవా అని అడుగుతాడు. ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకువెళ్తున్నా, తప్పుకో అంటూ ముందుకు సాగిపోతూ ఉంటే బాలకిరాతుడు వెనక నుంచి బాణం వేసి కుండకు చిల్లు కొట్టి నీళ్లు తాగుతాడు. కుండ బరువు తగ్గడం గమనించిన తిరుమల నంబి వెనక్కు తిరిగి చూసేసరికి కుండ నుంచి దారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసిపట్టి తాగుతున్నాడు. ఎంత దుర్మార్గపు పని చేశావురా, తాగొద్దంటే తాగావా అని నిందించబోతుంటే వెంటనే ఆ బాలుడు, తాత బెంగపడొద్దు, నీళ్లకు పాపనాశనం దాకా వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉంది దార, నీకు చూపిస్తానురా అంటూ ఆ కొండలోకి బాణం వేసి కొట్టాడు. ఆకాశగంగ అలా వచ్చింది. ఆలయంలో స్వామి అర్చకుల మీద ఆవహించి అభిషేకానికి ఈ వేళ నుంచి పాపనాశనం నీళ్లు అక్కర్లేదు, ఆకాశగంగ నీళ్లతో చెయ్యండని పురమాయించారు. ఇప్పుడు తిరుమల నంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పన్నశాల ఉండేది. అక్కడ అనుష్ఠానం చేసుకొని స్వామివారి అభిషేకానికి పాపనాశనం నుంచి రోజు తెల్లవారుజామునే చాలా సంవత్సరాల పాటు నీళ్లు మోసుకొచ్చారు. అలా ఆయనని ఆప్యాయంగా తాత అని పిలుస్తూ ఆయన్ని తరింపచేశారు స్వామివారు. కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.